Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి రఫ్లో చెప్తాను చూడండి. ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ నార్మల్ ఫామ్. సో రైట్ లైన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలి. నార్మల్ ఫామ్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ 1. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. మరి చూద్దాం ఎట్లా చేయాలి. ఫస్ట్ ఇచ్చిన లైన్ని రాస్తున్నా. సో గివెన్ స్ట్రైట్ లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఈ రైట్ సైడ్లో ఉన్నది ఉంది కదా, అది నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. సో దాన్ని ఏమని చెప్పచ్చు అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పి అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్. సో అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా మోడ్ అప్లై చేస్తాం. ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². అప్పుడు మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. అందుకోసం ఇక్కడ మైనస్ ఉండకూడదు, కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయాలి. -x -y ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే రూట్ ఇది మళ్ళీ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -1, బి అంటే వై కోఎఫిషియంట్ -1 అంటే రూట్ a² ప్లస్ b²తో డివైడ్ చేయాలి. ఓకే, సో డివైడింగ్ with root of a² plus b². So that is equal to square root of x coefficient -1 whole square, y coefficient -1 whole square. సో దీంతో డివైడ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 1 + 1 అంటే √2తో డివైడ్ చేస్తాం. సో డివైడింగ్ విత్ √2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి -x/√2 -y/√2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎక్స్ ఇంటూ దీన్ని -1/√2 లాగా రాస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ వై ఇంటూ -1/√2 ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి లాగా. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఆల్ఫాని కనుక్కోవాలి. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, అయితే ఇక్కడ ఈ -1/√2ని కాస్ట్లో ఏం రాయాలి, -1/√2ని సైన్లో ఏం రాయాలి, యాంగిల్ ఎంత అని. ఓకే, సో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. కాబట్టి ఇక్కడ ఉన్నది -1/√2ని కాస్ ఆల్ఫా రాయొచ్చు. ఓకే, సో కాస్ట్లో యాంగిల్ ఎంత అనేది చూద్దాం. సో ఇన్ జనరల్గా మైనస్ లేకుంటే 1/√2, ఇక్కడ +1/√2 ఉంటే sin 45 cos 45. కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ కాస్ π/4 ప్లస్ వై సైన్ π/4 రాసేవాళ్ళం, అని ఇక్కడ లేదు కదా. సో మరి ఒక చిన్న లైన్ రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అన్నమాట. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా ఎంత డిగ్రీస్, ఇక్కడ కూడా అంతే డిగ్రీస్. ఓకే, సో మరి ఆల్ఫా మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా తీసుకోండి. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2 ఆర్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -1/√2. ఓకే, సో కాబట్టి నేను కాస్ ఆల్ఫా తీసుకుంటున్నా. సో ఇక్కడ కాస్ ఆల్ఫా అనేది -1/√2, అది నెగిటివ్ వాల్యూ. హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2 అంటే లెస్ దెన్ 0, 0 కంటే తక్కువ ఉంటుంది కదా. అదేవిధంగా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2, ఇది కూడా
మనకి 0 కంటే తక్కువ ఉంటుంది. సో అండ్ ఇక్కడ p రాద్దాం 1/√2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రెండు నెగిటివ్. మనకి క్వాడ్రంట్స్ మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, అలానే ఫోర్త్. ఇందులో మీరు చెప్పాలి రెండు మైనస్లు ఎక్కడ ఉంటాయి? థర్డ్ క్వాడ్రంట్లో. ఓకే, సో కాబట్టి తీటా అనేది ఎక్కడ ఉంటుందంటే, అంటే కాస్ అనేది నెగిటివ్, సైన్ అనేది నెగిటివ్. సో ఎక్కడ రెండు నెగిటివ్లు ఎక్కడ ఉంటాయి చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సైన్ దానికి రెసిప్రోకల్ కొసెకండ్, ఇవి రెండు పాజిటివ్. సో థర్డ్ దాంట్లో టాను కాటు పాజిటివ్. సో ఫోర్త్లో కాసు సీకెండ్ అన్నమాట. కాబట్టి సైను పాజిటివ్, ఇక్కడ కాస్ పాజిటివ్, ఇక్కడ అన్ని పాజిటివ్. సో సైను కాస్ రెండు ఏ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతాయి. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు తప్ప మిగిలినవన్నీ నెగిటివ్, అంటే సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్. సో దేర్ఫోర్ ఆల్ఫా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అదే రాస్తున్నాం. ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అన్నమాట. అండ్ ఇక్కడ p వాల్యూ మనకు తెలుసు. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/√2 అన్నమాట. ఓకే, మరి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా, సో ఆ ఆల్ఫాని కనుక్కుంటున్నా. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - 360 ప్లస్, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్, థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ 270 మైనస్. కాబట్టి మేబీ 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్లో. సో ఇక్కడ అది కనుక్కుందాం. మరి సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా రఫ్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, ఆల్ఫాని కాస్ ఆల్ఫా అయినా తీసుకోండి, సైన్ ఆల్ఫా అయినా తీసుకోండి. ఓకే, నేను కాస్ ఆల్ఫాని తీసుకుంటున్నా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఆల్ఫాని కనుక్కోవాలి, ఎన్ని డిగ్రీస్ అనేది. ఓకే, సో ఇప్పుడు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలానే రాసే 1/√2ని ఏం రాయొచ్చు కాస్లో? కాస్ 45. సో అంటే కాస్ π/4 రాయొచ్చు అనమాట. ఓకేనా, 180/4, 180/4, 4 4s 16, 4 5s 20. ఓకే, సో ఓకే నెక్స్ట్ మరి ఇప్పుడు చూద్దాం. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని అంతటిని నేను ఇలా రాస్తున్నా చూడండి. కాస్ ఇక్కడ 180 కంటే ఎక్కువ ఉంటుంది కదా, కాస్ పై ప్లస్ ఇంకా π/4 అలా రాస్తున్నాం. మరి చూద్దాం. సో ఎల్సిఎం ఏమవుద్ది? 4. అక్కడ 4π ప్లస్ 5π/4 వస్తుంది. 5π/4 అంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దీన్ని మైనస్ కాస్ π/4ని ఇలా రాస్తున్నా, కాస్ π ప్లస్ π/4. ఓకే, ఎందుకు సార్ అలా రాస్తున్నా అంటే చూడండి, 180 ప్లస్ మనం యాంగిల్ కనుక్కోవడానికి కాస్ π ప్లస్ π/4 ఎంత అంటే 180 ప్లస్ అనేది ఎన్నవ క్వాడ్రంట్ చూడు. ఫస్ట్ 180 ప్లస్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్? టాను కాట్ అనమాట. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ నెగిటివ్, అంటే కాస్ నెగిటివే, మైనస్ వస్తుంది. ఓకే, ఆ మైనస్ ఇక్కడ. అలానే ఇక్కడ 180లో ఎటువంటి చేంజ్ ఉండదు. సైన్ లాగానే ఉంటుంది, కాస్ లాగానే ఉంటుంది. అదే 90లో చేంజ్ ఉంటుంది. సైన్ బికమ్స్ కాస్ బికమ్స్ సైన్. కాబట్టి కాస్ ఉంది కాబట్టి కాసే వస్తుంది, అంటే మైనస్ కాస్ π/4. ఎస్, కాబట్టి మీరు చెప్పండి, మైనస్ కాస్ π/4ని ఏం రాయొచ్చు? కాస్ π ప్లస్ π/4 రాయొచ్చు. ఓకేనా? ఎస్, సో ఆ మైనస్ వెళ్ళిపోవడానికి మనం ఇలా చేసాం. ఓకే, సరే. ఇప్పుడు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎం 4 అనమాట. 4π ప్లస్ π, 5π/4. ఎస్, సో బోత్ సైడ్స్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5π/4. ఎస్, ఆల్ఫా వచ్చేసింది. ఓకే, సో మరి ఇప్పుడు దేర్ఫోర్ ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు మనం? 1/√2ని మైనస్ 1/√2ని 5π/4 అంటే ఎక్స్ కాస్ ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. దేర్ఫోర్ ఎక్స్ కాస్ 5π/4 ప్లస్ y ఇంటూ సైన్ 5π/4 ఈజ్ ఈక్వల్ టు p. p అంటే మనకు తెలుసు. సో 1/√2
√2. దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫామ్. ఓకే, సో ఆల్ఫాని కనుక్కొని ఇందులో చేయాలి. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.